అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు సంఘం. ప్రతి 2 సంవత్సరములకు తానా తెలుగు మహాసభలు అమెరికాలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈసారి మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో తెలుగువారి వైభవాన్ని చాటేలా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఎంతో ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ ప్రముఖులు, సినీతారలు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు మరి ఎంతో మంది తెలుగు ప్రముఖులు సుమారు 10,000 మందికి పైగా ఈ మహాసభలలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి సంజీవిని టీవీ తరపున సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కె. సాయికుమార్ రెడ్డి ఈ సభలలో పాల్గొని ఒక గొప్ప పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరింపచేశారు. ఆ పుస్తకం మరెవరిదో కాదు, సంజీవిని టీవీ అధినేత డాక్టర్ బుక్కా మహేష్ బాబుది. వైద్యరత్న డాక్టర్ మహేష్ బాబుది మెడిసిన్ మేన్, ఒక భారతీయ వైద్యుని ఆత్మకథ పేరుతో తన జీవిత చరిత్రను పుస్తకంగా రాశారు. ఇది మొదటి భాగం. ముఖ్యంగా ఆయుర్వేదం మీద అవగాహన ఉన్నవారికి డాక్టర్ మహేష్ బాబు పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గత 35 సంవత్సరాలు పైగా ఆయన ఆయుర్వేద ప్రాక్టీస్ లో ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు ఎదిగారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆయుర్వేదాన్ని దశ దిశల వ్యాపింపచేశారు. తెలుగు ఆయుర్వేద వైద్యులలో ఆయన శిఖరాగ్రానికి చేరుకుని ఆయుర్వేదం కోసమే తన జీవితాన్ని అంకితం చేసి వైద్య రత్నగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకమే ది మెడిసిన్ మేన్. ఈ పుస్తకాన్ని తానా మహాసభలలో ప్రపంచ ప్రఖ్యాత ఆంకాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తన స్వహస్తాల మీదుగా ఆవిష్కరించారు. ఒక ఆయుర్వేద వైద్యుడు జీవిత కథ పుస్తకం ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. డాక్టర్ మహేష్ బాబు ఆయుర్వేద వైద్యం ద్వారా క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులను సైతం నయం చేయడం అంటే ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది అన్నారు. ఈసారి తాను ఇండియా పర్యటించినప్పుడు డాక్టర్ మహేష్ బాబును తప్పకుండా కలిసి ఆయుర్వేద వైద్యం క్యాన్సర్ ను ఎలా నయం చేస్తుందో తెలుసుకుంటానని ఆ పుస్తక ఆవిష్కరణ అనంతరం మాటల్లో అన్నారు. ఎంతో మంది అతిరథ మహారథులు ఈ పుస్తక ఆవిష్కరణలో పాలు పంచుకున్నారు. మిస్సెస్ ఇండియానా యూనివర్స్ పావని, తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, ప్రముఖ తెలుగు సినీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్, అమెరికాలో ప్రముఖ కల్చరల్ ఈవెంట్స్ ఇన్ఛార్జ్ విజయ ఆసూరి, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్ రమేష్ గుడే తదితరులు ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సంజీవిని టీవీ తరపున లయన్ డాక్టర్ సాయికుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ పుస్తకం చదివిన తానా తెలుగు ప్రముఖులంతా ఆయన గొప్పతనం గురించి తెలుసుకుని డాక్టర్ మహేష్ బాబును అభినందనలతో ముంచెత్తారు. ఒక భారతీయ ఆయుర్వేద వైద్యుని జీవిత చరిత్ర పుస్తకం తానా మహాసభలలో ఆవిష్కరించడం ఇదే మొదటిసారి అని, ఆ క్రెడిట్ మహేష్ బాబుకు దక్కడం ఎంతో గొప్ప విషయం అని వారంతా వ్యాఖ్యానించారు. తదుపరి తానా మహాసభలకు ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అయిన నరేన్ కొడాలి ఆధ్వర్యంలో జరిగే 50 సంవత్సరాల తానా మహాసభలలో డాక్టర్ మహేష్ బాబు పాల్గొంటే బాగుంటుందని అందరూ కొనియాడారు. తానా లాంటి గొప్ప సంస్థ నిర్వహించిన తెలుగు మహాసభలలో పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయ లాంటి ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ చేతుల మీదుగా తన జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరింపబడటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని ఈ సందర్భంగా లయన్ డాక్టర్ మహేష్ బాబు వ్యాఖ్యానించారు.